ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ చేశాను. ఎలా వచ్చింది? గోదావరి స్నానానికని బయలుదేరి వెళ్ళాము, కానీ మష్రూమ్ కర్రీతో ఇంటికి తిరిగి వచ్చాము. మధ్యలో ఏం జరిగింది అనేది వీడియో పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి స్నానం చేద్దామని బయలుదేరాం, కానీ స్నానం కన్నా మాకు షికారే ఎక్కువైపోయింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చోట మష్రూమ్ పకోడీ కనిపించింది. ఒకటి తింటే చాలనుకున్నాం, కానీ మా నాలుక మాత్రం ఇంకొకటి అని ఆర్డర్లు ఇచ్చేసింది. పకోడీ తిన్నాక కథ అక్కడతో ఆగలేదు. ఇంటికి వచ్చేసేటప్పుడు మష్రూమ్ కూడా కొని తీసుకొచ్చాను. అప్పుడు నా మనసు చెప్పింది, పకోడీ తిన్నావు కదా, మష్రూమ్ కర్రీ కూడా తినేసే, అది వెంటనే చేసేయని. ఇక అంతే, గోదావరి స్నానం అని బయలుదేరిన మేము మష్రూమ్ పకోడీ తిని మష్రూమ్ కర్రీ కూడా చేసుకుని చివరికి ఫుడ్ టూర్ అయితే పూజ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసాము. మాతో ఇలానే ఉంటుంది, కొన్నిసార్లు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అనమాట. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి బెడ్స్ కొడుతుంది. కానీ ఇంట్లో కావాల్సినవన్నీ తీసి తెచ్చుకున్నాము. పని అయితే బాగా జరిగింది. స్నానానికి అయితే తర్వాత రోజు వెళ్ళాము. ఇక్కడ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేశానండి ఇంట్లో. ఎప్పుడు తినడమే కానీ చేసింది అయితే ఫస్ట్ టైం ఇంట్లో. బయట ఫంక్షన్స్లో, ఇక్కడ రెస్టారెంట్స్లో తిన్నాను. చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన వంటింట్లో ఉండే సరుకులతో ఈజీగా చేసుకునే కర్రీ. ఒక మష్రూమ్ మాత్రమే మనం కొని తీసుకురావాలి. ధనియా, జీలకర్ర, తెల్ల నువ్వులు, సోంపు, అల్లం వెల్లుల్లి, ఒక 2 లవంగాలు. ఇక్కడ నేను తీసుకున్న మసాలా పేస్ట్, అందులో ఆయిల్లో వేయించిన ఒక టొమాటో ముక్కల్ని వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని అంతా కర్రీలో వేసుకున్నాను అనమాట. ఉల్లి, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకుని అందులో వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, కాస్త చికెన్ మసాలా పౌడర్ వేసి ఉడికించుకోవాలి. కూర దగ్గరికి అయ్యే టైంలో ఒక 2 స్పూన్ల చిక్కటి పాలు వేసి దించేసుకుంటే కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.